హాయ్! వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది చాలా బాగుంది. ఈ టైప్ చేస్తే ఏందంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే విధంగా చాలా బాగుంది. దీన్ని మనం చాలా సింపుల్‌గా గూడా తయారు చేసుకోవచ్చండి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్సుల్లో గూడక చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కొరకేందంటే ముందుగా మనం సేమియా తీసుకోవాలి. ఆ సేమియా తీసుకున్నాక అది నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి. సేమ్ అదే కప్పుతోనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కప్పు సేమియాని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇప్పుడు ఆ కప్పు సేమియా దాంట్లో వేసుకోవాలండి. అంటే దాంట్లో నూనె గాని, నెయ్యి గాని ఇప్పుడు ఫస్ట్ ఏది కూడా ఏసే అవసరం లేదు. ఆ టైప్‌లో దీన్ని కొంచెం సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. అంటే బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ సేమియాని మనం కొంచెం కలర్ మారేదాకా వేగనిచ్చుకోవాలంటే దానికి ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది. ఓకే. ఆ టైప్‌లో మనం వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్ మనకొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఇందాక కప్పుతో ఈ సేమియా పోసామో అదే కప్పుతోనే నీళ్లు కూడా సేమ్ 3 కప్పులు పోసుకోవాలండి. 3 కప్పులు నీళ్లు పోస్తే సరిపోతుంది. అది సేమియా ఫ్రై అయిన తర్వాత పొయ్యి మీద ఉన్నప్పుడే ఆ సేమియాలోనే మనం నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు పోసినప్పుడు ఈ సేమియా ఏందంటే కొంచెం గడ్డగట్టినట్టు అవుతుంది. కాకపోతే ఏం పర్లేదండి. కొద్దిగా దాన్ని అలా విడగొట్టుకుంటే సరిపోతుంది. ఇలా విడగొట్టిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇదైనా సరే 3 కప్పులు ఎందుకంటే ఇది గంజి కట్టకుండా ఇలా పొల్లు పొల్లుగా రావటానికి గురించి ఈ టైప్‌లో మనం నీళ్లు పోసుకోవాలి. ఓకే. చూడండి ఇప్పుడు ఎలా ఉడికిందన్నది ఒక్కసారి చూద్దామా? కొద్దిగా మనం ఇలా అనంగానే అలా తునిగిపోద్దండి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఆహా! ఉడికింది అని. ఓకే. ఆ టైప్‌లో మనం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక జాలి గెంటితోని తీసి వేరే ఒక జాలి దాంట్లోకి అంటే మనం నీళ్లు వడవాలండి. ఆ గంజి అన్నది ఒడిసిపోవాలి. ఆ టైప్‌లో మనం ఒక దాంట్లో పోసుకోవాలి. దీంట్లో ఉన్న గంజి మొత్తం ఒడిసే విధంగా మనం కింద ఒక బౌల్ పెట్టుకునేసి దాంట్లో ఈ జాలీది పెట్టుకుని దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు గంజి వంగిన తర్వాత ఇప్పుడు మామూలు నీళ్లు మీదకించి పోసుకుంటూ కొద్దిగా అలా తిరగేసుకుంటూ గంజి మొత్తం పూర్తిగా విడిపోయి ఇప్పుడు అవి ఫ్రెష్గా పట్టుకుంటే ఒకటికొకటి అతుక్కోకుండా ఉండే విధంగా మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఆ టైప్‌లో వచ్చే విధంగా మనం మీదకించి నీళ్లు పోసుకుంటూ వీటిని కడగాలండి. ఓకే. వీటికి గెంజన్నదే ఉండకుండా ఫ్రెష్‌గా అయ్యే విధంగా బాగా కడిగి అప్పుడు వీటినేందంటే ఆరనిచ్చుకోవాలి. కొంచెం ఆరితే ఏందంటే ఉంటలు కట్టకుండా ఉంటుందండి. మనం ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు కూడా పొల్లు పొల్లుగా వస్తుంది. చూడండి ఈ టైప్ మనకి రావాలి. గెంజన్నదే అంటుకోకూడదు. ఇప్పుడు ఈ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేసుకునేసి అంటే ఒక 2 గంటెలు ఇప్పుడు ఒక 3 కోడిగుడ్లయితే కొట్టిపోసానండి నేను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా గూడా కోడిగుడ్లు కొట్టిపోసుకోవచ్చు. వచ్చే ఇబ్బందేం లేదు. కోడిగుడ్లు కొట్టి పోసిన తర్వాత కొంచెం ఈ టైప్‌లో తిరగేసుకుంటూ సన్న మంట మీద ఈ కోడిగుడ్లు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కట్ చేసేటప్పుడు మనకి కొంచెం చిన్నగా కావాలన్నా, పెద్దగా కావాలన్నా అంటే మన ఇష్ట ప్రకారం మాత్రమే ఈ కోడిగుడ్డు ముక్కల్ని మనం కట్ చేసుకోవచ్చు. కొంతమందికి కొంచెం పెద్దగా ఉంటే ఇష్టం. కొంతమందికి చిన్నగా ఉంటే ఇష్టం. అట్లా. ఓకేనా? ఆ టైప్‌లో మనం ఈ కోడిగుడ్లని కట్ చేసి, బాగా ఫ్రై చేసి, దాంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి, కారం గూడా ఒక సగం టేబుల్ స్పూన్ వేసి, ఆ తర్వాత మిరియాల పొడి కొద్దిగా, ఇప్పుడు సాల్ట్ కొద్దిగా ఇవన్నీ వేశాక ఇలా కలుపుతూ ఈ కారం, పసుపు ఈ వాసన పోయేదాకా దీన్ని కలుపుతూ మనం బాగా వేగనివ్వాలి. దీనికల్లా ఏందంటే కోడిగుడ్డు నీసు వాసన అన్నది రాకుండా మనం బాగా ఫ్రై చేసుకోవడమేనండి. ఇది ఎంత బాగా మనం నీసు వాసన రాకుండా ఫ్రై చేస్తామో ఇదంత మంచి రుచినిస్తుంది. ఓకేనా? ఈ టైప్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ప్లేట్‌లోకి వేసిన తర్వాత సేమ్ అదే ప్యాన్‌లో మరి కొద్దిగా నూనె వేసుకునేసి, నూనె వేశాక దాంట్లో కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు గూడా ఒక రెండిటిని కట్ చేసి వేసి కొద్దిగలా వేగనియ్యాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను గూడా దాంట్లో వేసుకునేసి, ఇప్పుడు కరివేపాకు ఒక 4 రెమ్మలు దూసివేసి, కాస్త ఇలా కలుపుతూ, ఇప్పుడు వీటిని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలి. ఓకేనా? ఈ ఉల్లిగడ్డ ఎంత బాగా వేగుద్దో అంత మంచి రుచొస్తది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం
ఉడకబెట్టి కడిగి రెడీ చేసి పెట్టిన ఈ సేమియాని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా? ఇదేంటంటే ఎంత పొల్లు పొల్లుగా ఇది ఉంటుందో, అంటే ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఇది అంత బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఈ కోడిగుడ్డు ముక్కలన్నీ దీంట్లో వేసేసుకునేసి, ఇప్పుడు మీదకించి సగం స్పూను కారం వేసుకునేసి, మిరియాల పొడి కొద్దిగా, ఇప్పుడు కొద్దిగా అంటే ఉప్పు సరిపోయే విధంగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేశాక ఇలా తిరగేసుకుంటూ దీన్ని ఇప్పుడు కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా తిరగేసుకుంటూ వేగనిచ్చుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం మంట హైలో పెట్టి వేగనిచ్చినవంటే టేస్ట్ చాలా బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి అలా తిరగేసుకోవడమే. తిరగేసుకునేసి సాల్ట్ అవన్నీ సరిపోయినాయా లేదని ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే రుచి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంత ఇష్టంగా తింటారండి. అందుకే ఎవ్వరు మిస్ కావద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది.